సామాజిక బాధ్యతగా భక్తుల రక్షణకు ఏఐ టెక్నాలజీ సహాయం అందించామని అన్నారు వాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ మృదులా కిరణ్. మేడారం సమ్మక్క సారక్క మహాజాతరలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో 70 మంది నేరస్తులను గుర్తించారు పోలీసులు. మేడారం మహాజాతరలో బెల్లంపల్లి వాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏఐ టెక్నాలజీ సహాయం అందించింది. నేరాల నియంత్రణకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. ఇక భవిష్యత్తులో పోలీసులకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు మృదులా కిరణ్. లక్షలు కోట్ల జనాలు వచ్చారు. సో దాంట్లో భక్తులతో పాటు ఎంతోమంది దొంగలు కూడా రావడం జరిగింది. సో గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్ని మన తెలంగాణ ఆంధ్ర ఫేస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన హైదరాబాద్ పోలీస్ అనేది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుంటే ఏంటి అంటే మన సిస్టమ్ త్రూ, అంటే వాల్యూ పిచ్ సిస్టమ్ త్రూ ఏఐని యూజ్ చేస్తూ ఫేషియల్ రికగ్నిషన్తో ఎంతోమంది క్రిమినల్స్ ఫొటోస్ అనేది మన వాల్యూ పిచ్కి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మన డేటాబేస్లో పెట్టి వచ్చిన భక్తులు ప్లస్ దొంగలందరిలో వాళ్ళ ఫేసెస్ని చూసి మన సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటిని అలర్ట్స్ అనేది మాకు పంపడం జరిగింది. సో దాని బేసిస్గా మేము 70కి పైగా గుర్తించడం జరిగింది. సో దాంట్లో నుంచి స్పెషల్గా ఫోకస్ చేస్తే 5 గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. మిగతా వాళ్ళు ఎవరైతే మేము గుర్తించామో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్దర్ అరెస్ట్ చేయడానికి పోలీసులు అందరూ ట్రై చేస్తున్నారు. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే 2 గ్యాంగ్స్కి నంద్యాల పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది వారెంట్ అనేది.